లేవికాండము 11వ అధ్యాయము. లేవికాండము 11వ అధ్యాయము 44, 45 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు చూడండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడునయుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఆఖరి మాట మనందరం చదువుకుందాం. నేను పరిశుద్ధుడను గనుక, మరలా కలిసి అందరం చదువుకుందాం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది వాక్యము శ్రద్ధగా వినటానికి, వాక్యములోని సంగతులు నేర్చుకోవటానికి సిద్ధ మనసుతో ఉన్నారు ఇక్కడ? వారందరితో దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. వారందరితోనూ దేవుడు ఒక ఉద్దేశము కలిగి వర్తమానమును సిద్ధపరిచాడని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధతను గురించి గడిచిన వారములో కొన్ని విషయాలను నేను చెప్పాను. ఈరోజు కూడా పరిశుద్ధతను గురించి కొన్ని విషయాలను మీకు చూపెడతాను. ఇప్పుడు చదివిన వాక్య భాగమే మరలా క్రొత్త నిబంధనలో కూడా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయములో ప్రతి ఒక్కరు కూడా వచనాలను చూడాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయములో 14వ వచనము నుండి మనం చూస్తే 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులైయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలను మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. హల్లెలూయా. లేవికాండములో ఉన్న మాటనే పేతురు ఇక్కడ మరలా ఏమని చెబుతున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అని లేవికాండంలో చెబుతున్న మాటని ఇక్కడ కూడా చెబుతున్నాడు. లేవికాండం 11వ అధ్యాయం అంతా మనం చదివితే దేవుడు మొదటి వచనాన్ని ఆఖరి వచనాన్ని మీరు చూస్తే కనుక దేవుడు కొన్ని పక్షులను తినండి, కొన్ని పక్షులను తినొద్దు అని చెప్పాడు. దేవుడు కొన్ని జంతువులను తినండి, కొన్ని జంతువులను మీరు తినొద్దని చెప్పాడు. దేవుడు కొన్ని పురుగులను తినండి, కొన్ని పురుగులను మీరు తినకూడదు అని చెప్పాడు. ఏవేవి దేవుడు తినొద్దన్నాడో అవన్నీ మీకు అపవిత్రమైనవి, వాటి వలన మీరు అపవిత్రమైపోతారు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఏవేవైతే తినమన్నాడో అవి తింటేనే మీరు పవిత్రులుగా ఉంటారని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విషయాలను క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మికంగా పోలిస్తే క్రొత్త నిబంధనలో అన్నీ తినొచ్చు. ఇది తినొచ్చు, ఇది తినకూడదనేమి లేదు. అయితే పాత నిబంధనలో దేవుడు ఎందుకు ఆజ్ఞలను ఇచ్చాడు అంటే ఆ అపవిత్రమైనటువంటి జంతువులు, పక్షులు, పురుగులు ఈనాడు అన్యజనులకు సాదృశ్యముగా ఉన్నాయని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము ధ్యానపూర్వకంగా చదివితే అర్థమైపోతుంది. రెండవది, ఈ పేతురు పత్రికలో రాయబడిన వచనాన్ని మనం చదివితే మన ప్రవర్తనను సరిచేసుకోవాలి కానీ తిండి గురించి కాదు. కొంతమంది ప్రవర్తన అపవిత్రమైన పక్షులను, అపవిత్రమైన జంతువులను, అపవిత్రమైన పురుగులను పోలి ఉంటుంది.
ఉదాహరణకు పంది బురదలోనికి మరలా వెళ్ళినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు మీరు ఉండొద్దని అని అన్నాడు. అందుకే పాత నిబంధనలో పంది కుక్క అపవిత్రమైనవి. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం పంది తినకూడదు అని బోధ అవసరం లేదు. పంది స్వభావం ఉండకూడదు, ఆ బోధ అవసరం. కుక్క స్వభావం ఉండకూడదు, ఆ బోధ అవసరం. ఫిలిప్పీ దేశం వెళ్ళండి, అందరూ కుక్కను మనం కోడిని ఎలా వండుకుంటాం అలా చక్కగా వండుకొని తినేస్తారు. అది వాళ్ళకి అపవిత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి అని అంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజం ఏ విధంగా తయారైపోయిందంటే లోతైన వాక్యాలకు, మర్మాలకు, హెచ్చరికలకు, ఆశీర్వాదాలకు, అనేకమైన బోధలకు అలవాటు పడిపోయింది. కానీ పరిశుద్ధత అనే ప్రధాన చిహ్నమును మర్చిపోయింది. చిన్నలేమి, పెద్దలేమి, కాపరులేమి, సంఘ నాయకులేమి, విశ్వాసులేమి, చర్చిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత అనే విషయాన్ని, ఆ సబ్జెక్టుని పక్కన పెట్టేసి అనేకమైన కార్యాల్లోనికి ముందుకు వెళ్ళిపోతున్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధతను గురించి మనం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఒకవేళ మనం పరిశుద్ధముగా ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడు మన మధ్యన అనేది మనం నేర్చుకుందాం. ఈరోజు మనం పరిశుద్ధంగా జీవిస్తే కనుక దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేస్తాడు. ఇందుకు ఆధారముగా నిర్గమ కాండము 19వ అధ్యాయము 11వ వచనము 12వ వచనమును చదువుకుందాం. చూడండి, నిర్గమ కాండం 19వ అధ్యాయం 11, 12 వచనాలు తీసారా? నిర్గమ కాండం 19, 11వ వచనం. మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. మూడవ నాటికి సిద్ధముగా 10వ వచనం నుండి చదువుదాం. 10వ వచనం నుండి, యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరుపుము. ఏమంటున్నాడు? పరిశుద్ధపరుపుము. వారు తమ బట్టలు ఉతుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగువచ్చును. హల్లెలూయా. ఇక్కడ మనకి ఈ వచనాలలో మనకి ఏమర్థం అవుతుందంటే, మీరు పరిశుద్ధముగా ఉంటే మూడవ దినానికి నేను దిగి వస్తాను అని అంటున్నాడు. పరిశుద్ధముగా ఉన్న చోట, పరిశుద్ధులు ఉన్న చోట దేవుడు దిగొస్తాడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధంగా ఉండటం వలన జరిగే ప్రధానమైనటువంటి కార్యం ఏంటంటే దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఒక ఫ్లైట్ దిగాలి అంటే ఏం కావాలి? ఎయిర్పోర్ట్ కావాలి, రన్వే కావాలి, కమ్యూనికేషన్ కావాలి. ఇవేవి లేకపోతే ఫ్లైట్ దిగదు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్లు దిగవు. ఫ్లైట్లు దిగటానికి ఒక ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ కావాలి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాలా అని ఆలోచిస్తున్నాం. ఎవడైనా వచ్చి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దించండి, ఏలూరు కొండ మీద దించండి, అలా అక్కడ దించండి అని అంటారా? చెప్పండి. దానికి ఒక ఎయిర్పోర్టు కావాలి, విమానాశ్రయం కావాలి, అప్పుడే విమానము దిగుతుంది కదా. పరిశుద్ధత లేని చోట దేవుడు దిగిరాడు. పరిశుద్ధత ఉన్న చోటనే దేవుడు దిగి వస్తాడు. ఇలా అంటే మరి కొంతమంది తెలివిగా ఉంటే ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుడు ఉంటానన్నాడు కదన్నా అని అంటే, ఎక్కడ 2-3 ఉంటానంటే దేవుడు ఉంటానన్నాడు. కానీ పరిశుద్ధులు ఉన్న చోట, పరిశుద్ధులు కానివారు 10 మంది ఉంటే అక్కడ దేవుడు ఉంటాడా? చెప్పండి. కిందటి వారం నేను బండిలో వెళ్ళిపోతుంటూ 10 మంది, 20 మంది, 5 మంది పెంజుల దగ్గర కూర్చొని ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళందరి దగ్గర దేవుడు వచ్చేస్తాడా? పరిశుద్ధులుగా ఉన్నవారు ఏకీపించిన చోట దేవుడు ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధముగా ఉండుట వలన దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. నా చిన్నతనంలో ఉదయాన్నే లేచినప్పుడు మా నాన్నగారు షిప్ యార్డ్ డ్యూటీకి వెళ్తుండగా దారిలోనే మా స్కూల్ అన్నమాట. మా అమ్మ అన్నది నేను రెడీ చేస్తానండి, దారిలో స్కూల్ దగ్గర వదిలేసి అప్పుడు వెళ్ళమని చెప్పి. సరే మేము ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరి వెళ్తున్నాను. మా నాన్నగారితో పాటు పక్కన నడుచుకుని వెళ్తున్నాను. ఉదయం అంతా కూడా ఎలా ఉందంటే రోడ్డు అంతా శుభ్రంగా తుడిచేస్తున్నారు. చీపులు పట్టుకొని కొంతమంది ఉదయాన్నే 7 గంటలకి డ్యూటీకి వచ్చి శుభ్రంగా తుడిచేస్తున్నారు. ఒక చెత్త బండి వచ్చింది, కాలువలు క్లీన్ చేసేస్తున్నారు. పార తీసేసి కాలువలో చెత్త తీసేయడం, వాటర్ కొట్టేయడం, శుభ్రం చేసేస్తున్నాడు. మరొక పక్క ఒకడేమో రోడ్లకి పక్కన సున్నం వేసేస్తున్నాడు అనమాట. ఈ పక్క ఆ పక్క మొత్తం అందంగా తయారు చేసేస్తున్నారు. మా స్కూల్కి ఎదురుగా ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ శుభ్రంగా మొక్కలన్నీ కొట్టేసి గడ్డి అంతా పీకేసి శుభ్రంగా చేసేసి జెండాలు కట్టేసి చాలా
అలికిడిగా చేసేస్తుంటే ఈరోజు స్కూల్ సెలవు ఏమో అనుకున్నాను. ఇవన్నీ చూసి నేను అనుకున్నాను ఆగస్ట్ 15 వచ్చిందేమో మనకు స్కూల్ సెలవేమో అని, ఈరోజు స్కూల్ లేదనుకుంటున్నానంటే ఎందుకు రానంటే ఇవన్నీ ఉన్నాయంటే ఆగస్ట్ 15కే కదా ఇలా చేస్తారు అని అంటే అప్పుడు మా నాన్న చెప్పాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రసంగం చేయడానికి వస్తున్నారా, అందుకని ఇదంతా శుభ్రం చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తేనే ఇంత శుభ్రం చేయవలసి వస్తే మరి చక్రవర్తి అనేక ప్రపంచాలను నిర్మించిన చక్రవర్తి దిగి రావాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆ ప్రాంతం, ఎంత పరిశుద్ధముగా ఉంటే దేవుడు దిగొస్తాడు. కనుక పరిశుద్ధత ఉన్న చోట దేవుడు దిగొస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధత లేకుంటే ఎన్ని ప్రార్థనలు చేయు, ఎంత ఆరాధన చేయు, ఎంత ఎగిరెగిరి గెంతులు వేయు, ఎన్ని విధాలుగా నువ్వు జీవించు, దేవుడు దిగిరాడు. కనుక పరిశుద్ధత మనకు చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత ఉన్న చోట దేవుడు దిగి వస్తాడు. రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో నుండి నిర్గమ కాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవుడు మోసేతో అంటున్నాడు, మోసే మీరందరూ నివసించటానికి ఇల్లులు ఉన్నాయి, మీరందరూ పడుకోవటానికి బెడ్లు ఉన్నాయి, మీరందరూ కూర్చోవటానికి కుర్చీలు ఉన్నాయి, మరి నేను కూడా మీ మధ్యన నివసించాలంటే మరి నాకు కూడా ఒక ఇల్లు ఉండాలి కదా, అందుకని నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపుము అని అంటున్నాడు. ఎందుకు ఏదో ఇల్లు కట్టారా బాబు అందులోకి వచ్చేస్తాను అన్నాడా చెప్పండి? పరిశుద్ధ స్థలమును నిర్మింపుము అని దేవుడు ఎందుకు అన్నాడంటే పరిశుద్ధంగా ఉన్న చోట దేవుడు నివసిస్తాడంట. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నామంటే పరిశుద్ధత ఉన్న చోట దేవుడు దిగి వస్తాడు. రెండవది ఏంటంటే పరిశుద్ధముగా ఉన్న చోట దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకా దేవదాస్ గారని సేవకుడు ఒక సంగతిని తెలియపరుస్తారు. ఏంటంటే అపోస్తలుడు పరమజ్యోతయ్య గారు ఒక స్త్రీ ఇంటికి వెళ్ళారంట ప్రార్థన చేయటానికి. ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రెండయ్య గారు అని చెప్తే లోపలికి వచ్చాడట. వచ్చిన తర్వాత అక్కడ పక్కన కుర్చీ చెప్పించి ఈ కుర్చీలో కూర్చుండి అయ్యగారు నేను ఇప్పుడే వచ్చేస్తానని వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టింది. అయ్యగారు కూర్చోలేదు, మధ్యలో వాటర్ పట్టుకుని వచ్చి ఇచ్చింది. ఏంటి అయ్యగారు కూర్చోమంటే కూర్చోలేదు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా ఎందుకు అలా నిల్చొని ఉన్నారు, కూర్చోండి అని చెప్పింది అనమాట. చెప్పి మరలా లోపలికి వెళ్ళింది. టీ పట్టుకొని వచ్చేసరికి అయ్యగారు కూర్చోలేదు. అప్పుడు ఈమెకు డౌట్ వచ్చింది, ఏమయ్యగారు మా ఇంట్లో మీరు కూర్చోరా, మా ఇంట్లో మీరు కూర్చోకూడదా అని అడిగిందంట. అడిగితే ఇలా కుర్చీ వైపు ఆమె వైపు చూశాడంట. దాని మీద కోడిపెట్ట కూర్చొని వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? కోడిపెట్ట కూర్చొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెకు అర్థమైంది అందుకే అయ్యగారు కూర్చోలేదని. వెంటనే గుడ్డ తెచ్చి తుడిచి నీళ్ళు జల్లి మరలా తుడిచి ఫ్యాన్ పెట్టి ఆరబెడితే అప్పుడు వచ్చి కూర్చున్నారు. చిన్న చెత్త ఉంటుంది నువ్వు నేను కూర్చోం కదా, కిందన మట్టి ఉంటే కొంతమంది ఇలా రుమాలు వేసుకొని కూర్చుంటారు. కూర్చున్న చోట నీట్గా ఉందో లేదో చూసుకొని కూర్చుంటారు. ప్యాంటు పైకెత్తి కూర్చుంటారు. ఒక్కోసారి వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకో, ఆ రోజు ఎలాగైనా మచ్చ అంటకుండా జాగ్రత్తగా ఉండాలనుకుంటే ఆ రోజు ఏదో విధంగా అంటేస్తుంది. నేను చాలాసార్లు గమనించాను. ఈరోజు కాలుకి దెబ్బతిని దీనికి ఎక్కడ తగిలించుకోవడం జాగ్రత్తగా వెళ్తుంటే ఆ రోజు దేనికొని గుద్దుకుంటారు మళ్ళీ కదా. పరిశుద్ధముగా ఉన్న చోట దేవుడు నివసిస్తాడు. శుభ్రంగా ఉండాలి, అక్కడే మనం కూర్చుంటాం కదా. పరిశుద్ధత లేకుండా నీ హృదయంలో, నీ జీవితంలో, నీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత లేకుండా దేవుడు ఎలా నివసిస్తాడు నీ మధ్యన? ఆలోచించండి. ఒకరోజు ఒక రిక్షా తొక్కుకొని బ్రతుకుతున్న వ్యక్తి ఏసన్న గారి చర్చికి వెళ్ళారు. ఏసన్న గారితో మాట్లాడుతూ ఇలా సిగ్గుపడిపోతున్నాడంట. అయ్యగారండి అని అంటే ఏట్రా సిగ్గుపడిపోతున్నంటే మీరు పెద్ద పాస్టర్ గారు కదండి, పెద్ద సంఘం ఉంది, మరి మా ఇంటికి పిలిస్తే మీరు వస్తారా, మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి అయ్యగారు అంటే ఏసన్న గారు చూసి జాలి పడ్డారంట. నిజమే, ఇలాంటి వాళ్ళ ఇంటికి మనం ఇప్పుడు వెళ్ళను, అరే నేను మీ ఇంటికి నేను రేపు వస్తాను రా, రేపు మధ్యాహ్నం భోజనం కూడా నాకు వండి పెడతావా అని అడిగారట. అంటే ఆ వండుతాను అయ్యగారు, మా ఆవిడ చెప్పి వండించేస్తాను అని అంటే, అయితే రేపు చర్చి దగ్గరకు వచ్చి నన్నే మీ ఇంటికి తీసుకెళ్ళి నాకు మీ ఇంటికి రావడం తెలియదు అని అంటే
ఆ రిక్షా తొక్కుకొని వచ్చేసి రిక్షాలో కూర్చోబెట్టి ఏసన్న గారిని తొక్కుకుంటూ ఇంటికి తీసుకెళ్ళి వెంటనే లోపల తీసుకెళ్ళాడు, కుర్చేసి కూర్చోబెట్టే టేబుల్ ఫ్యాన్ తిప్పాడన్నమాట. ఆ ఇల్లు ఏంటంటే ఇల్లు కిచెన్ రెండు ఒకటే. ఓ పక్కన ఆవిడ వంట చేస్తుంది, ఈయన బయటికి వెళ్ళాడు డ్రింక్ తేయడానికి పాస్టర్ గారికి. ఇంకా ఆవిడ వంట చేస్తూ మిరపకాయలు మాడబెట్టేస్తుంటే ఈ ఫ్యాన్ గాలికి వచ్చేస్తుంది కదా, ఇంకా దగ్గి ఆమె దగ్గుకుంటూ మూతి పెట్టుకుంటూ వేపేస్తుంటే దగ్గి ఉండలేక కుర్చీ పట్టుకుని బయటికి వెళ్ళి బయట చెట్టు కింద కూర్చున్నాడు. ఈలో డ్రింక్ పట్టుకొని ఓపెన్ చేసుకొని వచ్చి ఐగరేరి అంటే అవును ఏరి ఐగర్ లేరు, కుర్చీ లేదు. బయట అటు ఇటు చూసుకొని కంగారు పడిపోతుంటే చెట్టు దగ్గర ఇలా చెప్తున్నారంట. ఇక చూపుతుంటే ఇంట్లో కూర్చుంది అనుకున్నాను బాబు, మరి పొగ పెట్టేసింది నేను ఆవిడ, మరి పొగ పెట్టేస్తే నేను ఎలా ఉంటాను? కొంతమంది పొగ పెట్టేస్తే ఎలా ఉంటాడు, కొంతమంది బూతులు ఆడేస్తుంటే ఎలా ఉంటాడు, కొంతమంది చీటికి మాటికి అబద్ధాలు ఆడేస్తుంటే ఎలా ఉంటాడు నీలోని? అసలు పరిశుద్ధత అనేది నీలో లేకుండా ఇష్టాసారంగా మాట్లాడేస్తూ ఇష్టాసారంగా జీవించేస్తూ ఎవడి మీద పడతారు మీద ద్వేషాన్ని పెంచేసుకుంటూ అపరిశుద్ధతగా ఉంటే దేవుడు ఎలా ఉంటాడు, ఎలా నివసిస్తాడు నీలోని? నిన్ను చూసి అతడిలో దేవుడు నివసిస్తున్నాడని ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? కనుక పరిశుద్ధముగా ఉన్న చోట దేవుడు నివసిస్తాడు. ఇటువంటి ప్రసంగాలు అంటే నచ్చవంటి, ఎందుకు మరి నాకు తెలియదు. ఎందుకంటే ఈ చప్పగా ఘాటుగా బలంగా బలానికి బాగా లాగా ఉంటాయట. పరిశుద్ధత అనేది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది, కాబట్టి పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండవలను, మీరు పరిశుద్ధులు కావలను అని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక మాట ఏంటంటే మనం చదువుకున్న వచనాల్లో మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునే వచనాలే కనపడ్డాయి ఇప్పుడు వరకు కదా. మూడో విషయాన్ని చెబుతున్నాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడరు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా దేవుడు దిగిరాడు, పరిశుద్ధత లేకుండా దేవుడు నివసించడు. ఇప్పుడు మనం చదువుకున్న వచనములో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. హల్లెలూయా, దేవుణ్ణి చూడలేము. అందుకే యేసుప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధముగా ఉండకపోతే ప్రభువును మనము చూడలేం. రేపు మేఘారూఢుడై దేవుడు దిగి వస్తున్నప్పుడు ఆయనను ఆకాశ మండలంలో కలుసుకొని ఆయన్ని చూడాలి అంటే అపవిత్రముగా నీవు జీవిస్తే ఆయన్ను చూడలేవు. యేసు రాకడలో ఎత్తబడలేవు. పరిశుద్ధులు మాత్రమే ఆయన్ను చూడగలుగుతారు. హల్లెలూయా. ఒకసారి కొంతమంది ఫ్రెండ్స్ బొంబాయి వెళ్ళారు, ప్రస్తుతం ముంబై అంటున్నారు. ముంబై వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలు, గల్ఫ్ వెళ్ళటానికి ఇంటర్వ్యూలు అన్నీ చూసుకున్నారు. మరలా తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చేసారంట. రైల్వే స్టేషన్కి వచ్చేసేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఈ బోర్డును చూసి, ఏట్రా ఈ బోర్డు అంతా పసుపుగా ఉంది, అక్షరాలు ఏం లేవు, ఉత్తి ఖాళీ బోర్డు ఎందుకు పెట్టారు ఇక్కడ అని అడిగితే ఆ పక్కన ఏంటి ఈ బోర్డు మీద అక్షరాలు నీకు కనబట్లేదా? ఏం బాబు ఎందుకు కనబట్లేదని చెప్పి పక్కన ఇంకో బోర్డు చూపించాడు. దీని మీద ఇది కూడా ఇలాగ అంతా ఒకటే కలర్లో ఉంది, అక్షరాలు లేవు అంటే ఇదేదో డౌట్గా ఉందని మనోడిని తీసుకెళ్ళి ఇంకో పెద్ద బోర్డు దగ్గరికి తీసుకెళ్ళి చూపించి, ఈ బోర్డు మీద నీకేమైనా కనబడుతుందంటే ఎందుకు కనబడట్లేదు, అక్షరాలు రాసి ఉన్నాయి కదా, హిందీలో అక్షరాలు రాసి ఉన్నాయి, కింద ఇంగ్లీష్లో అక్షరాలు రాసి ఉన్నాయి, బాగానే కనబడుతున్నాయే, అంకెలు వేసి ఉన్నాయి, బాగానే కనబడుతున్నాయే అని అన్నాడు. మరలా తీసుకొచ్చి ఇంకో బోర్డు చూపించాడు. ఆ బోర్డు మీద నీకేమైనా కనబడుతుందంటే కనబడట్లేదు. వీళ్ళకి డౌట్ వచ్చింది. వెంటనే కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళి మనోడికి చూపించారు. అప్పుడు డాక్టర్ పరీక్షలు చేసి ఒక మాట చెప్పారు,
మనోడికి దగ్గర నువ్వు కనబడతాయి, దూరం నువ్వు కనబడవని చెప్పారు. అందుకని ఒక స్పెక్స్ ఇచ్చారు. దూరంగా ఉన్న వాటికి ఇలా పెట్టుకొని చూసుకో, దగ్గర ఉన్న వాటికి మామూలు చూసుకున్నా కనబడదు. అపవిత్రముగా జీవిస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ కనబడతాయి. అర్థమవుతుందా? కానీ దూరానున్న పరలోకపు విషయాలు కనబడవు. పరలోక సంగతులు అర్థం కావు. సైటు భూమి మీద అన్నీ కనబడుతున్నాయి, కానీ భూమి మీద ఆస్తులు కనబడతాయి, భూమి మీద సకల సుఖాలు సంపదలు అన్నీ కనబడతాయి, కానీ పరలోక గని కనబడదు, పరలోక సంపద కనబడదు, పరలోక ఆశీర్వాదాలు కనబడవు, పరలోకములో మనం జీవించబోతున్న నిత్య జీవం గురించి కనబడదు. అంటే అపవిత్రముగా ఉన్న వాడికి ఇవేమీ కనబడవు, పరలోకవాసి అయిన ప్రభువు కూడా కనబడదు. కాబట్టి పరిశుద్ధముగా జీవించాలి, అప్పుడు ప్రభువుని మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది పరిశుద్ధంగా ఉండటం వలన ఏం జరుగుతుంది? దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. రెండవది పరిశుద్ధముగా ఉండటం వలన ఏం జరుగుతుంది? దేవుడు మన మధ్యన నివసిస్తాడు. మూడవది పరిశుద్ధముగా ఉండటం వలన ఏం జరుగుతుంది? దేవుని చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎంతో మంది సేవకులు దేవుణ్ణి చూశారు. దేవదాసయ్య గారు ఒక సూది గుండె కూడా ఎదుటోడికి అప్పు ఉండకండి, ఎదుటోడితో ఒక సూది గుండె కదని పట్టుకొచ్చేయకండి అని చెప్పారు. అంత హోలీగా ఉండి ప్రభువుని అడిగారు, ప్రభువా నాకు కనబడము, అందరికీ కనబడము. ఇప్పుడైనా చదివారు ఆ మాటను? ఆయన చేసే ప్రార్థనలు చిన్న చిన్న ప్రార్థనలు. ప్రభువా నాకు కనబడము, అందరికీ కనబడము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. ప్రభువు ఆయనకు కనిపించేవాడు, ఆయనతో మాట్లాడేవాడు, ఆయన్ని ప్రభువు చూస్తూనే ఉండేవాడంట. ఎప్పుడు ప్రభువుని చూస్తూనే ఉండేవాడంట. ఒకరోజు ఎడ్ల బండి మీద సువార్త కూటానికి వెళ్ళిపోతూ ఎడ్ల బండి మీద కూర్చొని బైబిల్ పట్టుకుంటే ఆ ఎడ్లు నడిపిస్తున్నవాడు కొరడా పట్టుకొని కొడుతుంటాడు కదా, తాడు ఏదో పట్టుకొని కొట్టి నడిపిస్తుంటే ఈ వెనకన దేవదాసయ్య గారు ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటే ఆయన మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసి ఏటో ముసలోడు తనలో తాను తొనుకుంటున్నాడు అని అనుకున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక స్వరం కూడా ఆ ఎడ్ల బండి నడిపేవాడికి వినిపించింది. దేవదాస్, మరి కూటమికి వచ్చేసావు కదా, దేవుని కార్యం చేసుకో, మరి నేను వెళ్ళొస్తాను అనే మాట వినిపించింది. వెంటనే బండి ఆపి వెనక్కి తీసి, ఇప్పుడు దాకా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అయ్య గారు అంటే, నేను నా ప్రభువుతో చూస్తూ మాట్లాడుతున్నా, నీ బండిలో కూర్చున్నాడు నా ప్రభు అని చెప్పారంట. హల్లెలూయా. ప్రభువుని చూసిన అనుభవం చాలామందికి ఉంది. మోసేకుంది. మోసేను గురించి దేవుడు అన్నాడు, నేను దర్శనమిచ్చి ముఖాముఖి మాట్లాడుతానన్నాడు. దావీదు అన్నాడు, నన్ను కోపముతో చూడకము అని అన్నాడు. దేవుణ్ణి చూశారు చాలామంది భక్తులు దేవునితో మాట్లాడారు. మనము కూడా దేవుణ్ణి చూడొచ్చు పరిశుద్ధముగా ఉంటే. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మీరు అందరూ యాక్టివ్గా లేరు, నీరసంగా దిగులుగా ఉన్నారు. యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి మనం చదువుదాం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకుడంటే అర్థమేంటి? పరిశుద్ధముగా ఉండండి. పరిశుద్ధముగా ఉండండి అర్థమేంటి? అవిశ్వాసాలతో జోడుగా ఉండకండి. క్రీస్తుకి బెలియాలకేం సంబంధం? చీకటికి వెలుగుకి ఏమి పొత్తు? ఇవన్నీ మాట్లాడుతూ ఇంకో మాట ఏమంటే, మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యందును, మీరు నా కుమారులను కుమార్తెలునై ఉందురు. పరిశుద్ధముగా ఉండటం వలన దేవుడు చేర్చుకుంటాడు. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా
ఉంటాము. దేవుడు మనకు తండ్రి ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధులముగా ఉంటే, మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉంటే, మనం పరిశుద్ధముగా జీవిస్తూ ఉంటే దేవుడు మనలను చేర్చుకుంటాడు. మా చిన్నతనంలో ఒక ముసలాయన ఎప్పుడు బయటనే పడుకుంటుండేవాడు అనమాట, మంచం వేసుకొని. ఎండాకాలము బయటనే, చలికాలము బయటనే, వర్షాకాలం మాత్రం ఇంటి ముందు చిన్న షెడ్ ఉంది, ఆ షెడ్లోనూ పడుకుంటుండేవాడు. స్నానం బయటనే, టాయిలెట్కి వెళ్ళాలైనా బయటనే గ్రౌండ్ పక్కకి వెళ్ళిపోవడం. ఆఖరికి భోజనం కూడా కంచంతో అన్నమును కొద్దిగా ఒక గ్లాస్ నీళ్లు తెచ్చి బయటని పెట్టేస్తే ఆ బయటనే తినేవాడు ముసలోడు. మీరు రోజు ఆ పక్కన ఈ గోళీలు ఆడుకుంటూ, క్రికెట్ ఆడుకుంటూ, బిల్లకర్రలు ఆడుకుంటూ చూస్తున్నాం. సంవత్సరాలు చూసాం అతన్ని. చూసిన తర్వాత మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటారు. ఎందుకు ఈ ముసలోడిని లోపల పెట్టరంటే మాకు తెలిసేది కాదు. మేము అందరం ఏమనుకునే వాళ్ళంటే, పాపం వాడు కొడుకే కానీ ఏం కొడుకురా, తండ్రిని లోపల తీసుకెళ్ళడు అనుకుంటుండేవాళ్ళు. కొంతమంది వాళ్ళ ఆవిడ నుంచేళ్ళండి ఆయన్ని తీసుకెళ్ళరు అని అనుకుంటుండేవాళ్ళు. ఆ తర్వాత తెలిసింది ఆయనకు ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు వల్ల ఇంటి వాళ్ళందరికీ వచ్చేస్తుందేమో అన్న భయముతోని ఆయన్ని బయటే పెట్టేశారు. పాపులుగా ఉంటే దేవుడు మనల్ని బయట పెట్టేస్తాడు, లోపల తీసుకుని రాడు. దేవుడు మనలను చేర్చుకోడు. ఎందుకంటే ఆయనకు అంటుకుపోద్దని కాదు, లోపలికి వస్తే ఉన్న వాళ్ళందరూ పాడు చేస్తాం. అందుకని పరిశుద్ధులుగా ఉండటం వలన దేవుడు మనలను చేర్చుకుంటాడు. ఆయన్ని తండ్రి అని పిలవగలుగుతాం, ఆయన నా కుమారుడు అని నిన్ను పిలవగలుగుతాడు. కనుక పరిశుద్ధులై మనము ఉండాలి. పరిశుద్ధత లేని జీవితము ఎంత ప్రార్థన చేయో, ఎన్ని వాక్య మర్మాలు తెలుసుకో, ఎన్ని ప్రసంగాలు చేయు, ఎంత ఆరాధకుడు అయినా కావచ్చు, పరిశుద్ధత లేకపోతే దేవుడికి అవసరం తెలుసా. కనుక పరిశుద్ధత చాలా అవసరం, పరిశుద్ధత చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి మరొక మాటను మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనము చదువుదాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుము. మీరు మాంసమును తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటారు గనుక యెహోవా మీకు మాంసమునిచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు మాంసం ఇచ్చేస్తానన్నాడంట. హల్లెలూయా. నేను చాక్లెట్ కావాలి నాన్న ఏడ్చిన వాళ్ళని చూశాను. బాబు కడుపు నొప్పి వచ్చేస్తుందని పెద్ద ఏడ్చిన వాళ్ళు చూశాను. మాంసం కావాలని ఏడ్చిన వాళ్ళని ఇశ్రాయేలు చూశాను. మీరు ఎప్పుడైనా మాంసం కావాలని ఏడ్చారా? ఏదుంటే సర్దుకొని పోతాం. చారు ఉంటే చారు సర్దుకొని పోతాం. గుడ్డు ఉంటే దాన్ని 2 మొక్కలు చేసి పెడితే మా చిన్నప్పుడు అదే పెద్ద గుడ్డు మాకు. అప్పుడులో గుడ్లు ఎలాగుండో అనుకున్నాం, మనిషికో గుడ్డు కాదు, ఒక గుడ్డు ఇద్దరికి. అంత పేదరికంలోంచి వచ్చాం మేము. మరి మీ చిన్నప్పుడు 2 డేస్ 3 డేస్ తిన్నారేమో నాకు తెలియదు, కానీ గుడ్డు కావాలని చిన్నప్పుడు ఒక ఏడిస్తే ఏడొచ్చేమో చిన్నపిల్లలు. మనుషులు ఎలాగున్నారు తెలుసా? పెద్ద పెద్దోళ్ళు, ఎద్దుల్లాగా ఉంటారు ఇజ్రాయేలు. మాంసం కావాలని ఏడ్చారట, మాంసం కావాలని. మీరు చూడండి, అదే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 4వ వచనంలో, వారు మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కేకరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వస్తున్నాయి. వీటి గురించి ఏడుస్తున్నారండి. నిజంగానే దేవుడు మన మధ్యన అద్భుతాలు చేశాడే. దేవుడు మన మధ్యన సముద్రాన్ని 2 పాయలుగా చేశాడే. మానాను మధురముగా చేశాడే. మనం కష్టపడకుండానే మన్నాను మన మధ్య కురిపించేస్తున్నాడే. ఎన్ని ఆశీర్వాదాలు వదిలేసి మాంసం లేదని ఏడుస్తున్నాడు. మోసే తలపట్టుకున్నది లాంటి వాళ్ళు దొరికారు ఎట్టుకో బాబు నా కర్మకి.
మాంసం కావాలంటే ఏంటండి, మామూలు చికెనే కేజీ 150 ఇప్పుడు. అదే మేక మాంసం అనుకో 700 రూపాయలు. ఒకడికంటే ఒక్కొక్కడు ఒక మేకను తినేసేటట్టు ఉంటుంది. పోను ఒక కుటుంబానికంటే ఒక మేక, పోను ఒక పూటకి 3 పూటల కంటే 3 మేకలు తినేస్తారు. పోను ఒకలా ఇద్దరా 25 లక్షల మంది. ఒక్కరోజు వాళ్ళకి మాంసం పెట్టడానికి ఎంత ఖరీదు అవుతుంది చెప్పండి? ఎంత ఖరీదు అవుతుంది? చాలా కాస్ట్. ఓ 10 పెళ్ళిళ్ళు చేయొచ్చేమో అలాంటి వాళ్ళని. కానీ అలాంటిది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు నేను ఇచ్చేస్తాను మోసే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని కోట్ల రూపాయలు మోసం తిని ఉంటారు ఆ రోజులు. ఎందుకు ఇస్తానన్నాడంటే ఇది ఎప్పుడైతే మోసేళ్ళు అడిగాడు, ప్రభువా మాంసం అడుగుతున్నారని నాకు సిగ్గేసేస్తుంది, ఇలాంటి వాళ్ళు ఇచ్చావు, మరి ఏం చేయమంటావు అని అంటే, నువ్వేం బాధపడక మోసే, వాళ్ళకి నేను మోసం ఇస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు ఇచ్చేస్తానంటే ఎంత కాస్ట్ అండి అది. దేవుడు మాంసాన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడు? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునండి, అప్పుడు మాంసం మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. వారికి ఏమో మాంసం గురించి ఏడిచారు, పరిశుద్ధంగా ఉండండి మాంసం ఇచ్చేస్తానన్నాడు. అది కోట్ల రూపాయలు విలువైనప్పటికీ మీరు దేని గురించి ఏడిస్తే మీరు పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఉద్యోగం గురించి ఏడిస్తే ఉద్యోగం ఇచ్చేస్తాడు. కుటుంబ సమస్యలను ఏడిస్తే నువ్వు రేపటికి పరిశుద్ధముగా ఉండు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ సమస్యలో నీవు ఉన్నప్పటికీ పరిశుద్ధపరచుకొని ప్రభువుని అడుగు, ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీ రక్తముతో నన్ను కడుగు అని నీ అవసరతను బట్టి దేవుని సన్నిధిలో ఏడు. మాంసం గురించి ఏడిస్తేనే మాంసం ఇచ్చిన దేవుడు నీ కుటుంబ సమస్యను తీర్చడండి. మీరు ఎలాగా మాంసాలు అడగట్లేదు కదా, అడగరు, ఎవరికి పెట్టరు. ఎప్పుడైనా నాకు పెట్టారు మీరు చెప్పండి. ఎంత కాలం నుంచి వాక్యం అంటున్నారు, కృతజ్ఞత ఉందో మీకు? ఒక్కసారైనా మేక వండి తెచ్చారా మీరు? హల్లెలూయా. పరిశుద్ధముగా ఉంటే దేవుడు అద్భుత కార్యాలు మన మధ్యన చేస్తాడు. హల్లెలూయా. ఎటువంటి అవసరతైనా పరిశుద్ధతను చూడగానే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నెమ్మదిగా చెప్పకండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్ర రాని వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుంచి ఇంకొక మాటను కూడా మనం గమనిద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. ఎందుకు పరిశుద్ధపరచుకోమంటున్నాడు? అద్భుత కార్యాలు. ఒకసారి అప్పగింతలు. పరిశుద్ధంగా ఉంటే దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధంగా ఉంటే దేవుడు మన మధ్య నివసిస్తాడు. పరిశుద్ధంగా ఉంటే దేవుడిని చూస్తాం. పరిశుద్ధముగా ఉంటే దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. పరిశుద్ధముగా ఉంటే దేవుడు మనలను చేర్చుకుంటాడు, మనకు తండ్రిగా ఉంటాడు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటాం. ఇప్పుడేం చదువుకున్నాం? పరిశుద్ధముగా ఉంటే అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుతం అంటే రేపు నీకు 10 రూపాయలు కావాలి, ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, అద్భుతం అంటే ఎవడు నమ్మడది. $10,000 కావాలి, ఎవడిస్తాడు? సడన్గా ఎవడు, అది అద్భుతం. దేవునికి స్తోత్రం. మా అత్తయ్య చనిపోయినప్పుడు 1 గంట సమయం ఏం తలవలేదు, నాకేం తోచలేదు, డబ్బులు ఎలా తేవాలో తెలియలేదు. నోరు తెరిచి ఒక్క వ్యక్తిని కూడా నేను అడగలేదు. సైలెంట్గా ఉన్నా. ఊరకై ఉండి యెహోవా చేయు కార్యములను చూడడని మోసే అంటాడు కదా, సైలెంట్గా ఉన్నాను. నేను అడగలేదు. భాస్కర్ అని అన్నాడు, అన్న డబ్బుల గురించి ఏం వరి అవ్వకు, ఎంత వద్దో కనుక్కో, నా దగ్గర $4,000 ఉన్నాయి అని చెప్పి నా అకౌంట్ నెంబర్ తీసుకొని గంటలో $4,000 ఇచ్చేసాను. నేను అడగలేదు. ప్రవీణ్ అన్న ప్రశాంత్ వాళ్ళ హస్బెండ్ మీకు తెలుసు కదా, కొంతమంది నాకు ఎయిర్ టికెట్స్ కొన్నారు, మళ్ళీ రిటర్న్ టికెట్స్ మా వైఫ్ కోలికాల హస్బెండ్ టికెట్స్ కొన్నారు. ప్రవీణ్ అన్న అయితే అసలు డబ్బులే అవ్వద్దు అనేసారంట, ఇచ్చేయాలని ఉంది, నాకైతే త్వరలోనే ఇచ్చేస్తాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఇండియాకి వెళ్ళిన తర్వాత ఖర్చులకు నా దగ్గర డబ్బులు లేవు. తమ్ముడు ఫోన్ చేశాడు, డేవిడ్ అన్న నా దగ్గర $2,000 ఉన్నాయి, అకౌంట్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పాడు.
తమ్ముడు నేను అడగలేదు, $200 ఇచ్చారు. చాలామంది అలా తెచ్చేశారు. అసలు దేనికి నేను ఇబ్బంది పడకుండా చక్కగా వెళ్ళి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలిగింది. అది అద్భుతం. $10 కావాలంటే అద్భుతం కాదు, అది అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలులకు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, వాళ్ళు ఐగుప్తు నుండి కనానుకు వెళుతూ ఉన్నప్పుడు మొదట్లో ఎర్ర సముద్రం అడ్డు వచ్చినట్లుగానే యోర్దాను నది వాళ్ళకు అడ్డం వచ్చేసి దేవుడు యెహోషువ అన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, రేపు దేవుడు చేయు అద్భుత కార్యమును చూడండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధపరచుకొని ప్రభువుని స్తుతిస్తూ ఇలా ఒక అడుగేశారంటే నీళ్ళు ఇలా వెనక్కి వెళ్ళి, ఇంకో అడుగేశారంటే నీళ్ళు వెనక్కి పరిగెత్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము పాడెదను, విజయ గీతము పాడెదను. హోసన్నా జయమే హోసన్నా హోసన్నా జయమే. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి నాకు ప్రేమ మీరు అంత చక్కగా ఉసారుకున్నారో అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా ఉంటే అసాధ్యమైనవి దేవుడు మన పక్షంగా చేస్తాడు. నువ్వు దేనికి ఎలిజిబుల్ కాదు దాన్ని నీ ముందుకు తీసుకొచ్చి పెడతా. మా తమ్ముడు ఒక మాట చెప్పాడు, చర్చిలు కట్టడానికి డబ్బులు ఇచ్చావు, పేదలకు అన్నం పెట్టడానికి నీ శాలరీని వదిన శాలరీని పంపించావు, అందుకే అత్తమ్మ చనిపోయినప్పుడు ఎవరి సహాయం నువ్వు అడగకుండానే దేవుడు $10,000 నీ చేతికి తెచ్చాడు. 10,000 కాదు, 10,000 కోట్ల డాలర్లైన దేవుడు ఆ సమయానికి తెస్తాడు. హల్లెలూయా. నమ్మాలి. పరిశుద్ధముగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. యెహోషువ గ్రంథము. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. చూడండి, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకునండి, మీ శత్రువుల మీద జయమును అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, హాయి పట్టణముతో యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఇశ్రాయేలీలు అందరూ అన్నారు, వాళ్ళు పెద్ద జనాంగం కాదు, 3,000 మంది వెళ్తే సరిపోద్ది, వాళ్ళు చెదగొట్టి వచ్చని అన్నారు. ఈ 3,000 జనాంగాన్ని వేసుకుని వెళ్తే వాళ్ళు మనోళ్ళు చెదగొట్టేశారు. వెనక్కి పరిగెత్తుకొచ్చారు, రక్తాలు గారిపోతున్నాయి, వెంట పెట్టి కొట్టేస్తే పరిగెత్తుకొచ్చారు. యెహోషువ దగ్గర రాగానే యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా పెద్ద పెద్ద జనాంగాన్ని మా చేతికి అప్పగించావు, ఈ చిన్న పట్టణము ఈ చిన్న జనాంగాన్ని దగ్గర మేము ఓడిపోవడం ఏంటి అని అంటే దేవుడు అన్నాడు, అపవిత్రమైనది మీ మధ్య ఒకటి ఉంది. ఎరుకో నుంచి పట్టుకొచ్చేసాడు. ఎవరంటే ఆయన 4వ వచనం చదవండి. కాబట్టి జనులను ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు. 4వ వచనం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము శపితమైన దాని విషయం 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలును తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జేరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడైన ఆకాన్ ఒక్కడు తప్పు చేస్తే వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్నని కూడా పేరు కూడా రాయించాడు. ఎవరు తప్పు చేశారంటే పలానోడు ఆ వంశం పేరంతా తీసుకొచ్చి పెట్టాడు. చిన్నది విగ్రహాలకు సంబంధించిన తెచ్చి దాచుకున్నాడంట. దేవుడు ఒళ్ళు మండిపోయింది, శుభ్రం బాధేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకునండి, అప్పుడు జయము
కలుగుతుంది. ఆలోచించండి, పరిశుద్ధంగా ఉండటం వలన ఏం కలుగుతుంది? శత్రువు మీద జయము కలుగుతుంది. మన శత్రువు ఎవరు? సాతాను. వాడి అనుచరులు, వాడి దురాత్మలు మనకు శత్రువులు. వాళ్ళ మీద మనకు జయము కలగాలి అంటే మనం ఎలా ఉండాలి? అపవిత్రంగా, పరిశుద్ధముగా ఉండాలి. మన మూలవచనం ఏమని చెబుతుంది? మిమ్ములను మీరు పరిశుద్ధులుగా ఉండవలను, పరిశుద్ధులు కావలను. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండవలను. ఒకరోజు ఉండాలా? 2 రోజులు ఉండాలా? ఎప్పుడూ పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే వాక్యము చెబుతుంది, పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నించుడి అన్నాడు. ఎంత పరిశుద్ధముగాని ఉంటే అంతగా ఆశీర్వదించబడతాం. నేను ప్రభువు నమ్ముకున్న కొత్తలో విశాఖపట్నం గాజువాక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సినిమా వాల్ ఫస్ట్లు ఉంటే అది చూసి కూడా ఇలా తిప్పించుకునేవాడు. అది చూడటం కూడా అపవిత్రతే. అన్నంతగా కఠినంగా జీవించటం ప్రారంభించాను. నేను ప్రభువు నమ్ముకున్న కొత్తలో చిన్న జ్వరాలు, దలుగు, జబ్బు ఇలాంటి వస్తే దీనికి ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎందుకు? నా ప్రభు నన్ను స్వస్థపరుస్తారు కదా అని మానేసేవాడిని. ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతున్నాడు, బూతు మాటలు మాట్లాడితే కొంచెం సైలెంట్గా అలా పక్కకి వచ్చేసేవాడిని. అంత ఇదిగా ఉండటానికి చాలా కాలం అలవాటు పడ్డా. ఇప్పుడు అలా చేస్తే సువార్త చెప్పలేం కాబట్టి కొద్దిగా అటు ఇటు చూసి చూడనట్టుగా ఉంటున్నాం. కానీ అపవిత్రతలోనికి మనము దిగిపోకూడదు. పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. పెద్ద సంఘ కాపురం అయిపోవచ్చు, బిషప్ అయిపోవచ్చు, పెద్ద ప్రసంగికుడు అయిపోవచ్చు, మంచి ఆరాధికుడు అయిపోవచ్చు, మంచి మ్యూజిషియన్ అయిపోవచ్చు, ఇంకేదైనా అయిపోవచ్చు. కానీ పరిశుద్ధులు కాకపోతే రేపు దేవుని రాజ్యానికి రాదు. పరిశుద్ధులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధులుగా ప్రతిరోజు జీవిస్తానని దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటారు? ప్రార్థన చేసుకోవడానికి నిల్చుందాం. అందరూ లేచి నిల్చునండి. పరిశుద్ధముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. కన్నీరు కారుద్దాం. ప్రభువా మమ్మలను పరిశుద్ధపరచు అని ప్రభువుని అడుగుదాం. విస్తారంగా మనం ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తండి. ప్రభువుని అడగండి, ప్రభువా మమ్మలను పరిశుద్ధపరచండి.